ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు 10 పీసులు తీసి పక్కన పెట్టుకొని ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్లు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ బ్రెస్ట్ పీస్ ఉన్న చికెన్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసుకొని 1 స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి అంతా ఇలా బాగా పట్టించుకొని ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ లేకుండా చికెన్ వేసుకొని బాగా కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే చికెన్లోంచి వాటర్ వస్తుంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది చికెన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాని స్టవ్ మీద 1 నిమిషం కాల్చుకుంటే దీని స్కిన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్కిన్ అంతా తీసేసుకొని దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక కీర, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఉడికించుకున్న చికెన్ కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, కీర, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే కట్ చేసిన చికెన్ కూడా వేసుకొని 1 స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని నిమ్మ చెక్క కూడా పిండుకొని ఇప్పుడు పల్లీలు వేయించుకొని పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు వరకు వేసుకొని దీనిపైన కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుంటే చికెన్ చుక్కా రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇది స్నాక్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.